This is my favorite. Only for my favorites. Among them, you are not my favorite. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న అభిమన్యుకి వ్యూహంలోకి వెళ్లడం మాత్రమే వచ్చు, కానీ నాకు వెళ్లడం మాత్రం కాదు, రావడం కూడా తెలుసు. ఛాన్స్ ఇవ్వడంలో ఎంత పెద్ద కిక్ ఉందో తెలుసా? ఆ పాపన్ని వాడి చాయిస్ లోనే వదిలేను. అది కిక్ అంటే. దొరికిన అవకాశాన్ని మిస్ చేశాడే. గుణాన్ని కొద్ది రోజులు ఏం చేయొద్దని చెప్పు. పాపన్నాకి అన్ని వైపుల మనుషులున్నారు. గుణ, పాపన్నే ఈ మొత్తం సామ్రాజ్యానికి సింహం. సింహాన్ని సింహమని తేల్చేది వేటలోనే శేషు. ఏ సింహం కూడా పుట్టగానే గర్జించదు, మియావ్ అంటాదంతే. కొన్ని రోజుల పాటు నువ్వు సైలెంట్గా ఉండు. పాపం చావు అంత సైలెంట్ గా ఉండదు. వాడి చావు ఎలా ఉంటుందంటే సౌండ్ దద్దరెళ్ళిపోద్ది. 8 ఏళ్లకు ముందు నాకు తగిలిన పీడ ఇది. నేను ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయాను. కెన్ యూ డూ మీ ఏ ఫేవర్? వీడికి నా కూతురికి మధ్య ఉన్న ప్రేమను కట్ చేయాలి. వాడిని లేపే. గునా, తనే కాల్ చేస్తుంది. నీకేం కాలేదుగా? ఏమి లేదులే, చెప్పు. ప్రాబ్లం లేకపోతే సాయంత్రం వచ్చి నన్ను కలుస్తావా ప్లీజ్? సరే, ఓకే, ఫోన్ పెట్టు. ఇప్పుడున్న సమస్యలో నువ్వు వెళ్ళటం అవసరమా? నా గురించి తెలిసిన వీడే ఊరుకున్నప్పుడు నీకేంట్రా ప్రాబ్లము? పాపన్న నా సమస్య ఎంత పెద్ద సీరియసో దానికంటే సీరియస్ రా నా లవ్ మ్యాటరో. మూసుకొని తిను. మీరేంటి ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? కమలా, విమలా, మాలానందరి గురించి చెప్పాను కదా బాస్. అందరూ కలిసి వచ్చి ఒకేసారి ఇక్కడే కూర్చున్నారు. అయితే జాక్ పాట్ కొట్టినట్టున్నావు. 4లో ఒక దాంతో ఐక్యమైపో. వీళ్ళతో నేను ఐక్యం అవలేను బాస్, కానీ నన్ను వాళ్ళు ఐక్యం చేసేస్తారు. ఏమంటున్నావురా? అందరూ అన్నాన్ని స్టాంప్ వేసేసారు బాస్. కరెక్ట్ గానే చేశారులే, వదిలే. పెళ్ళాం అయితే మన జుట్టు వాళ్ళ చేతిలో, అన్నైతే వాళ్ళ జుట్టు మన చేతిలో. వా, లేట్ గా తెలుసుకున్నా కూడా లేటెస్ట్ గా ఉంది బాస్. విల్ ఫాలో మై లెవెల్ బెస్ట్. రే, మూసుకొని పోరా. తప్పు చెయ్యొద్దు చెల్లి. నా భయం పెళ్లి గురించి కాదు, నీ గురించే. ఒకవైపు నువ్వు పాప నాతో గొడవ పడుతున్నావు, మరోవైపు అదే పాప నాతో కలిసి మా నాన్న నిన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నువ్వు లేకపోతే నేను బతకలేను గునా. ఏడవకు. అమ్మాయిలు ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను. ఒక అమ్మాయి శక్తి లేకుండా మగాడు ముందుకు వెళ్ళలేడు. అబ్బాయిలు అంత త్వరగా వదిలేయరు. నువ్వు తల ఊపితేనే నిన్ను లేపుకొనొచ్చేవాణ్ణి, కానీ నువ్వు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ని ఇస్తున్నావు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మాకి కసం. ఈ గుణ నీ ప్రేమని వదులుకోను, నిన్ను కూడా వదులుకోను. బొటన వేలు తీస్తే బాణం వెళ్ళడం ఆగిపోతుంది.
రాము ఏంటైనా రాము, మనకు ఇదంతా వద్దు వద్దు అని నీకెన్నిసార్లు చెప్పానురా. ఇదంతా మంచిది కదరా, వదిలేరా వదిలేరా, ఇదంతా వదిలేరా, నీకు చేతులు జోడించి దండం పెడతానురా. పాపన్న, నువ్వొక్కడివి మాత్రమే నాకు సాయం చెయ్యగలవు. దయచేసి దీంట్లోంచి వాడిని కాపాడు పాపన్న, నీకు పుణ్యం ఉంటుంది. శేషు తెలియని వయసు, ఒక్కసారి వాడికి ఆదరణ ఇచ్చాను. తర్వాత వాడికి నచ్చిన రేస్ కార్ని కూడా ఇచ్చాను. నువ్వు నన్ను ముట్టుకోవాలనుకుంటే నేనే దాన్ని కూడా నిర్ణయించాలన్న విషయాన్ని ఇక నువ్వు ఎప్పటికీ మర్చిపోవు కదా. యాక్చువల్గా నీ తమ్ముడికి నేను కావాలని వాలేయలేదు. వాడుగా ఇందులో వచ్చి చిక్కుకున్నాడు. ఇందులో నా తప్పేముందో చెప్పు. ఇలా చూడు, చెడ్డవాడినని స్టాంప్ వేశారు. నేను చెడ్డోడుగానే ఉండిపోతాను. ఇన్నేళ్లుగా వెయిట్ చేసి టైం దొరికినప్పుడు నన్ను వేసేయాలని చూశారు కదా. అందుకే నువ్వు ప్రేమ పోసి పెంచిన తమ్ముడిని అన్నా తలుపు తెరు అన్నా, అన్నా తలుపు తెరు అన్నా, అన్నా. ఆ తర్వాత మొత్తం రాము, నువ్వు ఆ పగని మనసులో ఉంచుకొని నన్నే ఎదిరించడానికి సిద్ధమయ్యావు కదా. గర్వంగా ఉంది. ఎలా ఉన్నాడు నువ్వు రెడీ చేసిన ఆ వెపన్? నెపోలియన్ బోనోపార్ట్ తెలుసా? అతనికి ఈ ప్రపంచాన్ని ఏలాలని కోరిక ఉండేది. యూరోప్లో మొదలుపెట్టిన అతని ఉరుముల శబ్దం అక్కడితో ఆగిపోలేదు. అలవాటుగానే అడవి కార్చిచ్చుల్లాగా స్పెయిన్ మొత్తం వ్యాపించింది. కానీ విధి చూసావా, అతనికి అదే స్పెయిన్ దేశంలో ముగింపు పలికింది. అతను నిన్ను వదిలిపెట్టింది నిన్ను తరచూ పరీక్షించడానికి. నా స్టోరీ నెపోలియన్ బోనపార్ట్. ఇప్పుడు నీ వాడెక్కడ? నన్ను వేసేయడానికి భయపడుతున్నాడా? మ్యాంగోని లేపిన వెంటనే నీ నాశనం కూడా మొదలయ్యింది. సిద్ధంగా ఉండు. ఓ శ్రీ, మనమందరం స్పెయిన్కి వెళ్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు త్వరగా చేసుకోండి. సార్కి వైన్ ఇచ్చొస్తాను. గుడ్ బై శేషు. సింహాన్ని సింహం అని తేల్చేది ఒక వేటే శేషు. అన్నా, అంత్యక్రియలు త్వరగా పూర్తి చేయాలి. అన్నయ్య తర్వాత మీరే మాకంతా. ఇది మీరే చేసేయండి స్వామి. పాపన్నకి ఒక కొడుకు ఉన్నాడు.